నమస్తే, వెల్కమ్ టు 10 మ్యాక్స్. మాట వినాలి, పవన్ కళ్యాణ్ చెప్తే ఎవరైనా వినకుండా ఉంటారా అనుకుంటున్నారు ఫ్యాన్స్. హరిహర వీరమల్లు నుంచి రిలీజ్ అయిన సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాట ఒక ఎత్తైతే ఈ పాట పవన్ కళ్యాణ్ పాడటం మరో స్పెషాలిటీ. పవన్ ఇప్పటి వరకు పాడిన పాటల్లో సంథింగ్ డిఫరెంట్ గా ఉన్న ఈ పాట ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతోంది? అంతకుముందు పవన్ పాడిన పాటలకి ఈ పాటకి వేరియేషన్ ఏంటి? పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్ నుంచి ఒక్క పోస్టర్ వచ్చినా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అలాంటిది హరిహర వీరమల్లు నుంచి సాంగ్ రిలీజ్ అయింది. జస్ట్ పాటే అనుకుంటే ఓకే, అది పవన్ కళ్యాణ్ పాడిన పాట. అందుకే మరింత స్పెషల్ అయింది ఫ్యాన్స్ కి. మాట వినాలి అంటూ చిన్న చిన్న వార్నింగ్లు ఇస్తూ పవన్ పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ పాట పాడడం ఇదే ఫస్ట్ టైం కాదు. నిజానికి పవన్ యాక్టింగ్ తో పాటు సింగింగ్ కి కూడా స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. మాస్ ఫోక్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ నుంచి పవన్ తన సింగింగ్ స్టైల్ ని అప్పుడప్పుడు ఆడియన్స్ కి చూపిస్తూనే ఉన్నారు. అయితే అప్పుడప్పుడు బిట్స్ పాడే పవన్ ఈసారి హరిహర వీరమల్లులో లాంగ్ గ్యాప్ తర్వాత ఫుల్ ప్లెజ్డ్ గా పాడి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫోక్ సాంగ్స్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జానీ మూవీ నుంచి స్టార్ట్ చేసిన పవన్ తమ్ముడులో ఏం పిల్ల మాట్లాడవుతో పాటు ఖుషీ సినిమాలో చిన్న చిన్న జానపద బిట్స్ పాడి ఎంటర్టైన్ చేశారు. అయితే పాడాలనే కోరికను పూర్తిగా తీర్చుకుంది అత్తారింటికి దారేది సినిమాతోనే. ఈ చిత్రంలో కాటమరాయుడా కదిరి నరసింహుడా పాటను పూర్తిగా పాడి ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేశారు. ఇక అజ్ఞాతవాసి సినిమా కోసం కొడకా కోటేశ్వరరావు అంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపి తనలోని సింగర్ ని పీక్స్ కి తీసుకెళ్లారు. లేటెస్ట్ గా హరిహర వీరమల్లుతో కాస్త సీరియస్ ఇష్యూని తీసుకుని తన స్టైల్లో పాడి సర్ప్రైజ్ చేశారు పవన్. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్న హరిహర వీరమల్లు మార్చి 28న థియేటర్లలోకి రాబోతోంది. బిగ్ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ సింగింగ్ తో పాటు పెర్ఫార్మెన్స్ చూడడానికి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మహేష్ రాజమౌళి సినిమా జస్ట్ ఓపెనింగ్ జరిగింది. అయితే ఈ సినిమా ఫుల్ స్వింగ్ లో షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసిన రాజమౌళి లేటెస్ట్ గా స్టార్ కాస్ట్ ని ఫైనల్ చేసే పనిలో పడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మహేష్ బాబుకి సూట్ అయ్యే పాన్ వరల్డ్ రేంజ్ ఫేమ్ ఉన్న హీరోయిన్ ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన ఆ హీరోయిన్ నే రాజమౌళి ఫిక్స్ చేశారా? రాజమౌళి మహేష్ బాబు సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందనడానికి మరో రీజన్ దొరికింది నెటిజన్స్ కి. ఇప్పటికే హాలీవుడ్ ఆర్టిస్టులు టెక్నీషియన్లతో హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా 1000 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోందంటూ టాక్ నడుస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ ఫేమ్ ఉన్న ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రియాంక చోప్రా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మహేష్ మూవీ నుంచి అఫీషియల్ గా ఏం రాకపోయినా లేటెస్ట్ గా వినిపిస్తున్న రూమర్స్ తో ఈ సినిమా మీద జనానికి ఏ రేంజ్ లో ఇంట్రెస్ట్ ఉందో తెలిసిపోతోంది. ప్రియాంక చోప్రా రాజమౌళితో మీటింగ్ కోసమే హైదరాబాద్ వచ్చిందని రూమర్ వినిపిస్తోంది. సిటాడెల్ లాంటి హాలీవుడ్ సినిమాలు సిరీస్ లో యాక్ట్ చేసిన ప్రియాంకకి బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ప్రియాంక చోప్రా మహేష్ రాజమౌళి సినిమాలో ఉందంటూ చాలా కాలం నుంచి టాక్ నడుస్తోంది. దాంతో లేటెస్ట్ గా ప్రియాంక హైదరాబాద్ రావడంతో ఈ రూమర్స్ నిజమే అనుకుంటున్నారు జనాలు. అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా మహేష్ రాజమౌళి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా అన్డౌటెడ్లీ ఫ్యాన్ వరల్డ్ రేంజ్ ని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారు. మరి గ్లోబల్ ఆడియన్స్ ని మెప్పించాలంటే ఆ రేంజ్ లో ఉండే ఆర్టిస్టులని స్టార్ క్యాస్ట్ ని పెట్టాలి. అందుకే రాజమౌళి ఆ రూట్ లో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి సినిమాకి కావాల్సిన లుక్ ని మెయింటైన్ చేస్తున్నారు మహేష్. ఫిజికల్ గా బాగా మేకోవర్ అయిన మహేష్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయబోతున్నారు. మరి ప్రియాంక చోప్రా మహేష్ బాబు పేర్ ఏ రేంజ్ లో ఉంటుందో, ఎంత పవర్ ప్యాక్డ్ గా ఉండబోతోందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇద్దరు స్టార్ హీరోలు, 2 పెద్ద సినిమాలు, వీటి మధ్య చిన్ని సినిమాగా థియేటర్లోకి వచ్చి బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టింది. నిజానికి సంక్రాంతికి యావరేజ్ టాక్ వచ్చిన సినిమా హిట్ అయినట్టే లెక్క. అలాంటిది ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ అంటూ టాక్ తెచ్చుకున్న సంక్రాంతికి వస్తున్నాం రోజు రోజుకి షోలు కలెక్షన్లు పెంచుకుంటూ పోతోంది. ఈ ఎక్స్ట్రా షోస్ తో వీకెండ్ కి 200 కోట్ల మార్క్ టార్గెట్ ని రీచ్ అవుతుందా? సంక్రాంతికి సినిమా హిట్ అయిందంటే ఆ వైబ్ వేరు, ఆ కిక్కే వేరంటారు హీరోలు. అందుకే ఎంతమంది పోటీకి ఉన్నా సరే పట్టుబట్టి మరీ సంక్రాంతి సీజన్ కే సినిమాలు రిలీజ్ చేస్తారు. అలా ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్, డాకు మహారాజు సినిమాలు రిలీజ్ అయ్యాయి.
ఈ సినిమాల రిలీజ్ తర్వాత వచ్చిన సంక్రాంతికొస్తున్నాం సినిమా ఈ పెద్ద సినిమాల్ని దాటుకుని బిగ్గెస్ట్ హిట్ అయింది. దీనికి తోడు ఎక్స్ట్రా షోస్ కూడా యాడ్ చేయడంతో కలెక్షన్లు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం గ్యారంటీ అంటున్నారు టీం. సంక్రాంతికొస్తున్నాం సినిమా ఇప్పటికే 150 కోట్ల మార్క్ ని రీచ్ అయింది. త్వరలోనే పెరిగిన షోస్ తో వీకెండ్ అయ్యేసరికి 200 కోట్ల మార్క్ ని రీచ్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు దిల్ రాజు. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ కి ముందు నుంచే మంచి క్రేజ్ ఉంది. దానికి తగినట్టు ఎంగేజింగ్ స్టోరీ, హిలేరియస్ కామెడీ యాడ్ చేసి అనిల్ స్టైల్లో ఆడియన్స్ ముందుకొచ్చిన సంక్రాంతికొస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. లేటెస్ట్ గా ఈ సినిమా సెలబ్రేషన్స్ కూడా గ్రాండ్ గా చేసుకుంది టీం. సంక్రాంతికొస్తున్నాం సినిమా ఈ సంక్రాంతి సినిమాలన్నింటిలో మంచి టాక్ తెచ్చుకుని కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే లోకల్ గానే కాకుండా ఓవర్సీస్ లో కూడా వెంకటేష్ సినిమాకి కలెక్షన్లు విపరీతంగా వస్తున్నాయి. ఇప్పటికే $1 మిలియన్ మార్క్ ని దాటేసిన సంక్రాంతికొస్తున్నాం సినిమా అక్కడ మరో రికార్డు క్రియేట్ చేయడానికి ఏం చేస్తోంది. అసలే గేమ్ చేంజర్ రిజల్ట్ తో డల్ గా ఉన్న ప్రొడ్యూసర్ దిల్ రాజు సంక్రాంతికొస్తున్నాంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సంవత్సరం తెలుగులోనే కాదు తమిళ్లో కూడా చూసిన వాళ్ళకి చూసినన్ని సినిమాలు. ఎందుకంటే ఈ సంవత్సరం తమిళ్ స్టార్ హీరోలందరూ వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. రజనీకాంత్ దగ్గర నుంచి సూర్య వరకు తమిళ్ హీరోల సినిమాలేంటి, ఈ సంవత్సరం ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో డీటెయిల్ గా చూద్దాం. తమిళ్ ఆడియన్స్ రెడీ అవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ తమ స్టార్ హీరోల సినిమాలు చూడడానికి ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం తమిళ్ స్టార్ హీరోలందరూ థియేటర్లలోకి వస్తున్నారు. తంగలాంతో డిఫరెంట్ మూవీ చేసి ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చిన విక్రమ్ ఈ సంవత్సరం తన స్టైల్లో మాస్ ఎమోషనల్ మూవీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మంత్ ఎండ్ కి రిలీజ్ అనౌన్స్ చేసిన వీర ధీర సూరంతో మరోసారి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ కి రెడీ అవుతున్నారు విక్రమ్. నిజానికి అజిత్ తో ఈ సంవత్సరం తమిళ్ ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ కి రెడీ అవ్వాల్సింది. కానీ కాస్త లేట్ అయి నెక్స్ట్ మంత్ కి పోస్ట్ పోన్ అయింది. ఫిబ్రవరి 6న అజిత్ త్రిష మోస్ట్ అవైటింగ్ మూవీ పట్టుదల రిలీజ్ అవుతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ అజిత్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో అదరగొడుతోంది. అందుకే వచ్చే నెలలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు ఫుల్ గా పెరిగిపోతున్నాయి. అజిత్ ఫ్యాన్స్ కి నిజానికి ఈ ఇయర్ డబుల్ ఫీస్ట్ దొరకబోతోంది. ఫిబ్రవరిలో పట్టుదల రిలీజ్ ప్లాన్ చేసుకున్న అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీని ఏప్రిల్ 10న రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ తో మరో పవర్ఫుల్ యాక్షన్ మూవీగా గుడ్ బ్యాడ్ అగ్లీని తెరకెక్కిస్తున్నారు. ఇలా అజిత్ 2 నెలల గ్యాప్ లో 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కంగువాతో విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సూర్య ఈ సంవత్సరం తన స్టైల్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రెట్రో మూవీని రెడీ చేస్తున్నారు. సూర్య కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్ లో లవ్ లాఫ్టర్ వార్ అనే ట్యాగ్ లైన్ తో రెట్రో మూవీని మే 1న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. సూర్య సొంత బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో కంప్లీట్ మేక్ ఓవర్ లో కనిపిస్తున్నారు సూర్య. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకోవడంతో సూర్య ఫ్యాన్స్ సినిమా కోసం ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేని క్రేజ్ ఉన్న రజనీకాంత్ ఈ సంవత్సరం క్రేజీ సినిమాలు చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అంతగా ఇంప్రెస్ చేయలేకపోయిన రజనీ ఈసారి మాత్రం భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్నారు. ఈ మధ్య మల్టీ స్టారర్స్ తో బ్లాక్ బస్టర్ కొడుతున్న రజనీకాంత్ ఈ సంవత్సరం బిగ్ బ్యాంగ్ కి రెడీ అయ్యారు. మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో 200 కోట్లకు పైగా బడ్జెట్ తో కూలీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో రజనీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్ ఈ క్రేజీ స్టార్ క్యాస్ట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది. లోకేష్ మేకింగ్ రజనీ స్టైల్ యాక్షన్ యాడ్ అయి సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సమ్మర్ కి రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో రజనీ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ గ్యారంటీ అంటోంది టీం. విక్రమ్ తో బిగ్గెస్ట్ హిట్ కొట్టి కంబ్యాక్ అయిన కమల్ హాసన్ కూడా ఈ సంవత్సరం 2 ఇంట్రెస్టింగ్ సినిమాలతో థియేటర్లోకి వస్తున్నారు. భారతీయుడు 3తో పాటు శింబు, త్రిష, జయం రవి ఈ స్టార్ క్యాస్ట్ తో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ జూన్ 5న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. మణిరత్నం స్టైల్ మేకింగ్, కమల్ హాసన్ యాక్టింగ్ తో పాన్ ఇండియా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేలా తెరకెక్కుతోంది థగ్ లైఫ్. అందరి సినిమాల కంటే తమిళ్ స్టార్ హీరో విజయ్ లాస్ట్ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. హెచ్ వినోద్ డైరెక్షన్ లో విజయ్, పూజా హెగ్డే లీడ్ రోల్స్ లో 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా భగవంత కేసరికి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు ప్రేమలో హీరోయిన్ మమితా బైజో విలన్ గా బాబీ డియోల్ నటిస్తున్నారు. ఈ సినిమాని అక్టోబర్ సీజన్ లో రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు విజయ్. ఇలా తమిళ్ స్టార్ హీరోలందరూ ఈ సంవత్సరం థియేటర్లలో బ్యాక్ టు బ్యాక్ రిలీజులతో సందడి చేయబోతున్నారు. సెకండ్ ఎపిసోడ్ తో అదరకొడుతున్న రామ్ చరణ్
చేపల పులుసుతో ప్రమోషన్లు చేస్తున్న నాగ చైతన్య, మ్యూజిక్ సెట్టింగ్ స్టార్ట్ చేసిన రామ్ మూవీ, మేకింగ్ వీడియోతో అదరకొట్టిన జైలర్ 2, ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. అన్స్టాపబుల్ రోజు రోజుకి క్రేజీ ఎపిసోడ్స్ తో అదరకొడుతోంది. ఇప్పటికే రామ్ చరణ్ ఎపిసోడ్ కి సంబంధించి ఫస్ట్ పార్ట్ వైరల్ అవుతుంటే సెకండ్ పార్ట్ రికార్డ్ రేంజ్ లో స్ట్రీమ్ అవుతోంది. తండెల్ క్రేజీ ప్రమోషన్లను స్టార్ట్ చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండెట్టి డైరెక్షన్ లో మరో 20 రోజుల్లో థియేటర్లోకి వస్తున్న తండెల్ షూటింగ్ టైంలో చేపల పులుసు చేసిన నాగ చైతన్య వీడియో రిలీజ్ చేసింది టీం. రామ్, భాగ్యశ్రీ బోర్సే జంటగా మహేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సాగర్ సినిమాకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసినట్టు పోస్ట్ పెట్టారు రామ్. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తున్న జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజర్ సంక్రాంతికి రిలీజ్ చేసింది టీం. లేటెస్ట్ గా ఈ టీజర్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. షాహిద్ కపూర్, పూజా హెగ్డే లీడ్ రోల్స్ లో ఈ నెలాఖరికి థియేటర్లలోకి వస్తున్న దేవా సినిమా నుంచి యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్ అయింది. విజయ్ సేతుపతి తన బర్త్డే సందర్భంగా 2 క్రేజీ ప్రాజెక్ట్స్ అప్డేట్స్ ఇచ్చారు. ట్రైన్ మూవీతో పాటు ఎస్ సినిమాల ఇంట్రెస్టింగ్ వీడియోలు రిలీజ్ చేశారు. ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.